ఇది మేము లాండ్రీ వర్క్ చేస్తున్నాం. ఎక్కడ ఉంది? బోయిగూడ. ఇప్పుడు రేపు దేశ ప్రధాన ఎన్నికలు వస్తున్నాయి, ప్రధానమంత్రి ఎన్నికలు వస్తున్నాయి. దేశ ప్రధాని మళ్ళీ ఎవరు కాబోతున్నారు ఈసారి? ఎవరు కాబోతున్నారంటే మాకైతే మోదీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. దానికి బలమైన కారణం ఏమైనా చెప్పగలరు? బలమైన కారణం అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ముస్లింలతోనే కొద్దిగా వ్యతిరేకం ఉన్నది. రామ్ జన్మభూమి మెయిన్ ఆ గుడి ఇన్ని రోజులు ఆ కాంగ్రెస్ టైంలో కాలేదు. ఈయన చేసిండు ఒకటి. టెర్రరిస్టులు ఇప్పుడు తగ్గిపోయారు ఇండియాలో. ఏ రకంగా అంటే ఆ రోజు నోట్లు మార్పిడి జరిగినప్పుడు పబ్లిక్కి అర్థం కాలే, అరే మాకు ఇబ్బంది పెట్టేసిండని అనుకురు. కానీ నోట్లు మార్పిడి జరగడం వలన పక్క దేశాలల్లో వాళ్ళ దగ్గర మన ఇండియన్ కరెన్సీ ఉండే కొన్ని కోట్లు, అలా కరెన్సీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి మానా బాంబులు తయారు చేసి మీ ఫ్యామిలీని చూసుకుంటాం రా అని చెప్పేసి ఇచ్చేస్తుండే. నోట్ల మార్పిడి జరగడం వల్ల ఏమైంది, అది చిత్తుకాయలు అయిపోయినాయి వాళ్ళకి. ఆన్లైన్ పేమెంట్ జరగాలంటే మనకి ఇండియన్ ఆధార్ ప్రూఫ్ ఉండాలి, అది వాళ్ళకి లేదు ఇప్పుడు. కాబట్టి ఈ రకంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ ముస్లిం కంట్రీస్ డౌన్ కూడా అయిపోయినాయి. ఇది ఒక కారణం మోదీ. కాకపోతే మోదీ ఒకటి చేయాల్సింది ఏంటంటే రేట్లు పెంచొద్దు. ఈ జిఎస్టీ కొన్నింటి మీద తీసేయాలా, పెంచేది పెంచుకోను, ఆ బలిసినోంది పెంచేది పెంచుకో, గరీబోంది తగ్గించాలా. ఇప్పుడు మేము ఒక మిషన్ తెచ్చుకుందాం, లాండ్రీ ఎక్విప్మెంట్ తెచ్చుకుందామంటే దాని మీద కూడా జిఎస్టీ ఉన్నది 18%. ఇది తగ్గించుకోవాలి కదా. చాలా మంది అభివృద్ధి చేసిండు, ఇక్కడ కూడా చేస్తా అని మా కిషన్ రెడ్డి కూడా చెప్పారు. అందు గురించి ఆయనే కావాలి. సుదర్శన్ అన్న నా పేరు. నేను వృత్తి రజాక, అంటే నేను చేసేది దోబీ పని. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా పని. ఉండేది ఇక్కడ మా రజాక కాలనీ అని ఉంది, దోబిఘాట్, లోయర్ ట్యాంక్ బండ్. ఇక్కడ ఏం వసతి ఎక్కువ లేదన్న. అవునన్న. ఇప్పుడు యాజ్ యూజువల్ అయితే ఇప్పుడు మోడీ అనే అనుకుంటున్నాం మేము కూడా. అయితేనేమో మంచిది, ఆయన తరపు నుంచి ఇంకేమైనా మాకేమైనా సాయం దొరికితే పర్వాలేదు. ఆ పార్టీ నుంచి అయితే ఏం దొరకలే, కానీ అప్పుడు అంజన్ కుమార్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు అదే ఈ హౌజులు అన్నీ కట్టించిండు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంతే ఉంది. ఏదైనా సాయం చేస్తే పార్టీ తరపు నుంచి ఎవరైనా వచ్చినా కూడా మా వృత్తి చేయక తప్పదు.